సో హలో అండి, నేను మీ కిల్ బిల్ పాండే. సో ఎలా ఉన్నారు అందరూ? నేను మంచిగానే ఉన్నాను, మీరు కూడా మంచిగా ఉన్నారు అనుకుంటాను. సో ఇవాళ మనం ఎందుకు కలుసుకున్నామంటే 27 నవంబర్కి ఆంధ్ర కింగ్ తాలూకా రామ్ పోతినేని గారి మూవీ రిలీజ్ కాబోతుంది. సో దాని ట్రైలర్ అనేది రిలీజ్ అయింది నిన్న. అందులో భాగ్యశ్రీ బోర్సే గారు ప్లస్ ఉపేంద్ర గారు, మురళీ శర్మ గారు అండ్ మన అర్జున్ రెడ్డిలో క్యారెక్టర్ ప్లే చేసిన ఆయన కూడా ఉన్నారు. సో టేక్ అ లుక్ అండ్ చూద్దాం ట్రైలర్లో ఏమేమి ఉందో మాట్లాడుకుందాం, మూవీ ఎలా ఉండబోతుందని. వెళ్ళండి 10 నిమిషాల్లో ఆట మొదలైపోద్ది. ఏంటి సాగర్, ప్రింట్ రాకపోతే అద్దాలు పగలగొడతావు, కాలేజ్లో గొడవలు పడతావు, టికెట్లు లేకపోతే పరువు పోద్ది అంటావు. అసలు పరిచయమే లేని వ్యక్తి కోసం ఇదంతా ఏంటి? పిచ్చి కాకపోతే పిచ్చా? అభిమానం అండి బాబు. కళ్ళు ఎక్కాయా? లేదురా, నెత్తి మీద ఉన్నాయి. చాలా ఎత్తుకుని ఉన్నప్పుడు కళ్ళు నెత్తి మీద ఉంటాయి. నా కథకి ఆయన హీరో. నాకు మాత్రం నీ కథకి నువ్వే హీరోలా కనిపిస్తున్నావు. మన కథకి మనమే. మొదటిసారి తెలుసా నువ్వు సూర్య సినిమాకి వచ్చి నన్నే చూస్తూ ఉండిపోవడం. నా ప్రేమకి శుభం కాడపడే తంతోనే టైటిల్ కాడే పడలేదు. చూపుతూ పుట్టిందే, స్మూత్గా పోతుంది. గుండెలో సేరిందే, ప్రేమని తెలిపిందే, కలిసాక మనమే అంతే. నువ్వింతే, ఇక నీ బతికింతే. హీరో చాలా నువ్వెంత నీ బతికెంత? నా థియేటర్లో 4 టికెట్ ముక్కలు సంపాదించుకోవడానికి తప్ప బయట అడుగు పెడితే దేనికి పనికి వస్తావురా? ఆంధ్రా కింగ్ ఫ్యాన్స్ గారి ఫాదర్ ఈ మూవీలో ఆడికి మనం ఏంటో చూపెట్టాలి. మురళీ శర్మ గారు అయి ఉంటారు నాకు తెలిసి, జీవితం అంటే ఎందుకంటే ఆ సినిమా వెళ్ళి కాదు. థియేటర్లో జరిగింది. బయటికి రా. థియేటర్లో వాళ్ళిద్దరు ఉంటాంగా తీసుకోవచ్చు. అప్పుడు చాలా అయితే అసలు ఇది ఇంటర్వల్ బ్యాంక్ అయి ఉంటుంది. దీన్ని పిచ్చి అంటాం సాగర్. అడి తరపున లోకల్ ఎమ్మెల్యే వస్తాడు. నీకెవడొస్తాడురా? నీ సినిమా హీరో చేస్తాడా? వస్తాడని హీరో మీరు ఎత్తుతున్న పేరు ఉపేంద్ర గారు. అతన్ని కలవడానికి వెళ్ళాల్సింది కూడా నేనే. స్టార్ అనేవాడు అద్దాల మేడలో ఉంటాడు, అంతేగాని రోడ్డు మీదకి వస్తే పల్లకి మోస్తున్న అభిమానులు కూడా తెచ్చేస్తారు. మా హీరో రికార్డు మళ్ళీ మా హీరోతో 4 బ్రేక్స్ ఎంచాలో మాకన్నా బాగా ఇంకెవడో తెలియదన్నా. ఈ ఒక్క మెట్టు ఎక్కడం కోసం ఎంత దూరం వెళ్తున్నాయా? వాడున్నాడని నాకు తెలియకపోవచ్చు, కానీ నేను ఒకడున్నానంటే అది వాడి వల్లే. సూర్య సాగర్ రెండు కలిసినట్టే ఉంటాయి కానీ ఎప్పటికి కలవరా? కలవకపోయినా చూసావురా, చూడటానికి ఎంత బాగుందో. మహేష్ బాబు పి డైరెక్టర్. సో ఎంగేజింగ్గా ఉన్నది ట్రైలర్. అంటే గొప్పగా అనరాదు, అనరాదు కానీ ఎస్, ఇట్స్ ఎంగేజింగ్. ఫస్ట్ 1-2 మినిట్స్ మొత్తం ఫ్యానిజం చూపించి, మళ్ళీ మధ్యలో లవ్ స్టోరీ చూపించి, మళ్ళీ లాస్ట్లో ఉపేంద్ర గారిని చూపించి ఫ్యాన్కి ఒక సూపర్ స్టార్కి మధ్యలో ఉన్న బాండ్ ఏంటో అని చూపించింది. అండ్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే సింపుల్ స్టోరీ. మన రామ్ పోతినేని గారు భాగ్యశ్రీ బోర్సే గారిని ప్రేమిస్తారు. భాగ్యశ్రీ బోర్సే గారి నాన్న మురళీ శర్మ గారు థియేటర్ ఉన్నారు. సో థియేటర్ ఉన్నప్పుడు వాళ్ళని పట్టుకొని నీకు నా బిడ్డనేమి చూడడానికి నువ్వు నీకు అర్హత ఏందని అడిగి కొట్టేసరికి ఇక నా అర్హతని ఎందుకు చూపించుకోవాలని ఏదో ప్రయత్నం చేస్తాడో, ప్రయత్నం ఏందో అని మనకు తెలియదు. సో ప్రయత్నం మధ్యలో మన ఉపేంద్ర గారు రామ్ని వెతుకుతూ ఉంటారు ఎన్నో ఇండ్ల నుంచి. సో అతని పేరు దొరుకుతుంది. అప్పుడు ఉపేంద్ర గారు రామ్ దగ్గరికి వస్తారు. దాంతో చూడొచ్చు. ఇది నా ప్రెడిక్షన్. అండ్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ రామ్ పోతినేని గారు. ఎనర్జెటిక్ స్టార్ అనే ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో దానికి పర్ఫెక్ట్గా న్యాయం చేస్తారు. ఉపేంద్ర గారిని ఎక్కువ చూపించలేదు, డైలాగ్స్ లేవు ట్రైలర్లో, బట్ దాస్తున్నారు ఏమో. చూద్దాం 27 నవంబర్కి. సో లెట్స్ go and watch it in theaters in 27 November. I will watch it in Mumbai, not in Telangana or Andhra because I am in Mumbai. సో రామ్ పోతినేని గారి ఫ్యాన్స్ ఇక్కడ ఈగా డివైడ్ చేస్తున్నారు నాతో పాటు.
మీరు ఉపేంద్ర గారి ఫ్యాన్ అయితే నేను రామ్ పోతినేని గారి ఫ్యాన్ మూవీని బట్టి. సో చూద్దాం. 27th November we will meet in theaters near you. ఆంధ్ర కింగ్ తాలూకా రిలీజింగ్. సో నేను ఉంటాను, మీ గణేష్. అప్పటిదాకా బాయ్.